ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నానండి. అందరికీ వందనాలు. దేవుని చక్కని మాట, ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. నిన్ను గూర్చి నేను దూతలకు ఆజ్ఞాపిస్తాను అని ఉంటుంది. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వాక్యములో వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ప్రభును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాను అంటాడు ఆయన. ఎవరిని గూర్చి? ఈరోజు నీవు నేను పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి నీ ప్రార్థన విని, నీ కష్టాన్ని విని, నీ కన్నీరును చూసి, నీ బాధలను చూసి, నువ్వు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణను బట్టి తాళలేనటువంటి శ్రమలను బట్టి, విలపిస్తున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తాడంట ఆయన. ఎంత చక్కటి మాట అండి. ఈరోజు మన కష్టాలు పడుతూ ఉంటే మన ప్రక్కన ఉన్నటువంటి వారు కానీ, అనుచరులు కానీ, స్నేహితులు కానీ, ఆత్మీయులు కానీ, లేదా మన బంధువర్గాలు కానీ చూసి చున్నట్టుగా వదిలేస్తారేమో కానీ, దేవుడు అంటాడు, నిన్ను గూర్చి నేను దూతలకు ఆజ్ఞాపిస్తాను అంటాడు ఆయన. నిజమే అంటావా? ఈరోజు మనము కారుస్తున్నటువంటి కన్నీరును బట్టి, పడుతున్న శ్రమను బట్టి, వేదనను బట్టి, అనుభవిస్తున్నటువంటి కొన్ని బాధలను బట్టి దేవుడు మన ప్రార్థన విని తన దూతలను మన కొరకు ఆజ్ఞాపిస్తాడంటావు అంటే, ఎస్, ఆజ్ఞాపిస్తాడు. రుజుపూర్వకంగా పరిశుద్ధ గ్రంథములో ఒక స్త్రీ కన్నీరును బట్టి, ఒక స్త్రీ పడుతున్నటువంటి బాధలను బట్టి, వేదనను బట్టి, అరణ్య రోధనను బట్టి నిజంగానే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడంట. ఆది కాండంలో 16వ అధ్యాయంలో గిన మనం చదివినట్లయితే 7వ వచనం నుంచి, అక్కడ ఆగరును బట్టి, ఆగరు పడుతున్నటువంటి కష్టాన్ని బట్టి, ఆమె కార్చినటువంటి కన్నీరును బట్టి, ఆమె ప్రార్థనను, ఆమె మొరవిని ఆగరును దేవుడు చూసి దూతలకు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. నిజమే. ఆగరు అరణ్యములో నిజముగానే కన్నీరు కారిచింది. ఆగరు నిందించబడింది, ఆగరు నిరాకరించబడింది, ఆగరు తృణీకరించబడింది, ఆగరు నెట్టివేయబడిందని దేవుడు తెలుసుకొని తన దూతలను పంపించాడంట ఆగరు దగ్గరికి. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఎంత ఆశ్చర్యకరుడు ఆయన. ఆగరంటది ఆ దూత వచ్చిన విధానాన్ని బట్టి, దేవుడు అరణ్యములో తనను చూసినటువంటి విధానాన్ని బట్టి,
మనుషులు నెట్టివేసిన, లోకము నెట్టివేసిన, తనువు పంచుకున్న భర్త నెట్టివేసిన, ఆ కుటుంబము నెట్టివేసిన, దేవుడు నెట్టివేయని వాడు, దేవుడు చేయి విడవనటువంటి వాడు. తల్లైన మరుచునేమో కానీ నేను నిన్ను మరువనని వాగ్దానము చేసినటువంటి వాడు నిజముగానే ఆఖరును చూశాడు. ఆయన అరణ్యములో విలపిస్తూ రోధిస్తున్నటువంటి ఆఖరిని దేవుడు చూశాడు. దూత వచ్చి ఆఖరుతో మాట్లాడుతుంది. అక్కడ మనం చూసినట్లయితే దానికి ఆఖరు ఏమంటుందో తెలుసండి? ఎల్రోయి, నన్ను చూసిన దేవుడవయ్యా అంటది. ఎంత చక్కటి మాట అండి. నేనేమంటున్నానంటే, ఆఖరును చూసిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను కూడా చూడబోతున్నాడు. నీ కన్నీరు చూడబోతున్నాడు, చూస్తున్నాడు. నువ్వు పడుతున్నటువంటి శ్రమను చూస్తున్నాడు. నువ్వు పడుతున్నటువంటి వేదనను చూస్తున్నాడు, బాధలను చూస్తున్నాడు. ఆయన నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసినది అది వృధా పోదు అని దేవుడు చూస్తున్నాడు. ఆఖరును బలపరిచినట్టుగానే దేవుని దూతలు నిన్ను నన్ను కూడా ఆఖరును ధైర్యపరిచినట్టుగానే ఈరోజు ఏ విషయమును బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో తెలియదు కానీ, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో తెలియదు కానీ, ఆఖరును చూసినట్టుగా నా దేవుడు నిన్ను చూడబోతున్నాడు. నిజమేనండి. ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేసి, ఎన్నోసార్లు పశ్చాత్తాప ప్రార్థన చేసి దేవుని ద్వారా మనం ఎన్నో అద్భుతాలు చూసి ఉంటాం, ఎన్నో ఆశ్చర్యాలు చూసి ఉంటాం, ఎంతోగానో బలపరచబడి ఉంటాం, ఎంతోగానో ఆదరించబడి ఉంటాము. ఆయన బిడ్డలు కృంగిపోకుండా, ఆయన బిడ్డలు నశించిపోకుండా దూతలు వచ్చి మన ప్రక్కన నిలిచి మనల్ని ఏం చేస్తారు తెలుసా అండి? బలపరుస్తూ ఉంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే. ఆఖరును చూశాడు. నిజమే. ఆఖరు ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నది అక్కడ తెలుసా? ఏ స్థితిలో దూతలు ఆయన ఆజ్ఞాపించాడో తెలుసా అండి? కట్టుకున్నటువంటి భర్త త్రోసివేసినప్పుడు, చూడండి, కట్టుకున్నటువంటి భర్త త్రోసి వేసినప్పుడు, తరిమి వేసినప్పుడు మనిషి అరణ్యానికి పోలేడు, రాలేడు. అరణ్యానికి సేవకుడు పోలేడు లేదా రాలేడు అని అరణ్యానికి తన దూతలను ఆజ్ఞాపించాడంట. ఇదిగో నా కుమార్తె నిరాకరించబడింది, నా కుమార్తె నెట్టివేయబడింది, కన్నీరు కారుస్తుంది, మొర పెడతా ఉంది, తన ఆత్మ తనలో విలపిస్తూ ఉంది అని తన బాధను చూడలేక దేవుడు దూతలకు ఆజ్ఞాపించాడంట.
త్రోసివేయబడిన స్థితిలో ఉన్న ఆగరును దిక్కు తెలియక అరణ్యానికి పరిగెత్తినటువంటి వచ్చిన ఆగరును ధైర్యపరుస్తూ బలపరుస్తూ వాగ్దానం చేస్తుంది. అక్కడ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నెట్టివేశారని త్రోసివేశారని భయపడాల్సినటువంటి పని లేదు. నేను గొప్పగా ఆశీర్వదించబోతున్నాను అని. ఈరోజు అనేక పరిస్థితులలో నువ్వు కుంగిపోకుండా, శ్రమలలో కృంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని అడిగి ప్రతి సండే ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళుతూ మనల్ని మనము దేవునికి కనపరుచుకుంటూ ప్రార్థన పూర్వకంగా ప్రభుని ఎరిగి ప్రభువును మనము పట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం, ఎదుర్కొనటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన తన బిడ్డలను ఆయన బలపరచువాడు. ఆమేన్.